రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం 1,766 కోట్ల రూపాయలను జమ చేయనుంది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, అక్టోబర్లో వచ్చిన నివర్ తుఫాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ కింద ఈ నిధుల్ని జమ చేస్తుంది. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ మూడో విడత కింద 1,120 కోట్ల రూపాయలు, నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు పెట్టుబడి రాయితీ కింద దాదాపు 646 కోట్ల రూపాయలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ మీట నొక్కి ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయిస్తారు. ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పెట్టుబడి రాయితీ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. నవంబర్ నెలాఖరులో నివర్ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలకు వ్యవసాయ, ఉద్యాన పంటల దెబ్బతిన్న రైతులకు అతి స్వల్ప సమయంలో పెట్టుబడి రాయితీ జమ చేస్తున్నారు. పంట నష్టపోయిన సీజన్లోనే పెట్టుబడి రాయితీ అందించిన ఘనత దేశ చరిత్రలో వైఎస్ జగన్ సర్కార్కే దక్కింది. ఈ ఏడాది ఖరీఫ్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 1.66 లక్షల మంది రైతులకు 135.73 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లో జగన్ సర్కార్ జమ చేసింది. అక్టోబర్లో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా నెల రోజుల్లోనే 132 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని చెల్లించింది. నవంబర్ నెలాఖరులో సంభవించిన నివర్ తుఫాను వల్ల 12.01 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 8.34 లక్షల మంది రైతులు నష్టపోయారు. వీరి ఖాతాల్లో 645.99 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీని మంగళవారం సీఎం జగన్ జమ చేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు ప్రభుత్వ పథకాల అమలుకు క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా మరో అడుగు ముందుకు వేసింది. వ్యవసాయ రంగంలో సువర్ణ అధ్యాయంగా నిలిచేలా రైతులకు వరుసగా రెండో ఏడాది కూడా చెప్పిన దానికంటే ముందే వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ సాయం కింద అందిస్తోంది. అధికారం చేపట్టిన తర్వాత రెండో ఏడాది నుంచి వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే రైతు సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న ఆయన ఈ పథకం కింద పెట్టుబడి సహాయం కేవలం 4 ఏళ్లకు బదులు 5 ఏళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా 12,500కు బదులు 13,500 రూపాయలు ఇవ్వాలని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ప్రతి రైతు కుటుంబానికి 5 ఏళ్లలో 67,500 రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే 17,500 రూపాయలు ఎక్కువ కావడం గమనార్హం. వైఎస్ఆర్ రైతు భరోసా కింద తొలి విడత ఖరీఫ్ సీజన్ ఆరంభంలో మే 15న 7,500, రెండో విడత అక్టోబర్ 27న 4,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన 2,000 రూపాయలను మూడో విడతగా ఇప్పుడు ఇస్తున్నారు. 51.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,120 కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేస్తున్నారు. కౌలు రైతులు, అటవీ హక్కు పత్రాలు పొంది సాగు చేసుకుంటున్న గిరిజన రైతులు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా వర్తిస్తోంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు అక్టోబర్ 27న ఒకేసారి 11,500 రూపాయలు ఇచ్చారు. మిగిలిన 2,000 ఇప్పుడు ఇస్తున్నారు. ఈ సొమ్మును బ్యాంకులు బాకీలు కింద తీసుకోవడానికి వీల్లేకుండా సీఎం చర్యలు తీసుకున్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా సంప్రదించేందుకు 155251 హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు.